ఘనంగా చేస్తుంది సార్ పిల్లల బర్త్డే అందరికీ అక్కడ వాళ్ళందరికీ కేకులు ఇస్తుంది థమ్స్అప్ దాపిస్తుంది. కానీ ఎందుకో ఇక నాతో ఎక్కువ మాట్లాడదు. ఇక ఆమె నేను ఇక్కడ నుంచే అరుస్తా గట్టిగా న్యాయంగా మాట్లాడతా. ఏందమ్మా ఊకే మొగంతో గొడవ ఎందుకురా, సైలెంట్గా ఉండరాదురా, తప్పు నీదైనా ఆయన ఒకవేళ ఆయన కోపం వచ్చినప్పుడు నువ్వు కొరా అని అంటా కదా నేను. ఇక వాళ్ళతో ఎక్కువ మాట్లాడేసారి కేకులు ఇచ్చేది బాగానే మాట్లాడేది అందరితో. ఉగాది అదే హోలీ పండుగ రోజు అయితే వచ్చి కలర్ అందరు గుప్తా సార్, పెద్ద చిన్న ఏం ఉండదు, అందరితో మంచిగా ఉంటుంది కలిసి. కానీ పిల్లల్ని ఆ స్థితిలో చూసినప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? ఏం గుండె ఆగిపోయింది సార్. ఇక నేను కౌశిక్తో రోజు నా కొడుకు దోస్తు సార్, వాడు చిన్న దోస్తు. ఓకే. మా పిల్లలు అయితే రాత్రి అమ్మ కౌశిక్ నన్ను నుంచి పోదాయమ్మా ఆంటీ అని అంట. మీ కొడుకు? మా చిన్నోడు. ఓకే. ఎంత ఉంటుంది ఏజ్ ఇద్దరు పిల్లలకి? ఒక అబ్బాయి 7 years సార్, ఒక అబ్బాయి 9 సంవత్సరాలు. ఇద్దరు స్కూల్కి వెళ్తా ఉన్నారు? ఒకడు హాస్టల్ ఉంటాడు, ఒకడు ఇక్కడనే చదువుతాడు సార్. ఓకే. నేను అది ఉగాది రోజు పోలేలు ఇస్తానికి గేట్ కాడ పోయి పిలిచిన సార్ పెద్దోని, పోలేలు చేయలేదు ఆంటీ అని అన్నది. నేను కూడా వస్తా డ్యూటీకి, నాకు డ్యూటీ చూడరు అంటే, నీకెందుకు ఆంటీ అంకుల్ డ్యూటీకి ఎత్తనే ఉండే అంటే జోకులు అన్నట్టు. పొద్దున 7 గంటలకు వస్తుంది సార్, రాత్రి 8 గంటలకు వస్తుంది. బండి మీద అవుతా సార్, యాక్టివ్ మీద. ఏ మొగోడు కూడా నడపడు, అట్లా నడుపుతుంది బిడ్డ. ధైర్యం కల్లా సార్, సావడం. కానీ అంత ధైర్యం గల్లా ఆమె పాపం ఇట్లా సూసైడ్ చేసుకుంది అని అంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది సార్, ఆమె నేను ఉండొద్దు, నా పిల్లలు ఉండొద్దు, నేను ఏదో ఒక రోజు నా ఆనవా లేకుండా చేస్తాను, ఊరికే మొగంతో పంచాలు చేసేది. ఓకే. అంటే నాకు తెలిసి ఆమె ఊరికి వెళ్ళినప్పుడు ఊరిలో మొత్తం పిల్లల్ని అడిగితే చెప్పింది సార్, ఈమె ముందట అడిగింది, బాలమని అడిగిందట. అవి ఏమైందిరా పంచాయతీ ఊర్లో ఏం చేశారంటే, మా నాన్నమ్మ మా తాత ఎవ్వరు దగ్గర తీసుకోలే మమ్మల్ని, మా అమ్మమ్మ దగ్గర తీసుకుంది. కానీ కౌశిక్ చెప్పిండా పెద్ద అబ్బాయి, ఇగో మా గురించి ఎవ్వరు పట్టించుకోరంట, మీరు ఎట్లానే వేసుకోపోయినారు అన్నారు పెద్ద మనుషులు కూడా. మా అమ్మనే పోయి ఒక ఆయన అడిగిందంట, మా పంచాయతీ ఏదో ఒకటి చేయండి సార్, నేను సపరేట్ ఉంటా, ఇడుపు కాదని రాసుకొని నేను సంతకం చేస్తా అని బతలాడితే, ఆ సర్పంచ్ దగ్గర పోతే ఆయన ఒక్కడు మాట్లాడితే వాళ్ళందరి కాలు మొక్కినట్టు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్, నేను అమ్మాయిని వదిలిపెట్టిన, నా పిల్లలు కావాలి, నా భార్య కావాలని అందరి కాలు మొక్కి తీసుకొచ్చిందంట. ఆ పెద్దోడు చెప్పిండు అడిగితే. ఓకే. అయితే ఈమె ఏంటంటే రెండో పెళ్లి చేసుకోగానే, సో ఇక ఈయన నాకు అవసరం లేదు, నా బతుకు నేను బతుకుతా అని చెప్పేసి అనుకోవచ్చు సార్. వస్తలేదు 2 సంవత్సరాలు అంటే ఈమె కఠినంగా తీసుకున్నట్టుంది అంతే. ఇంకా మళ్ళా వాళ్ళందరూ ఫోన్ చేయడం, మధ్యవర్తులు సార్, వాళ్ళ రిలేషన్ వాళ్ళే, వీళ్ళిద్దరి మధ్యలో కాలం పలుగుట్టారు సార్. ఓకే. వాళ్ళు రావడము, ఇది ఇల్లు ఉన్న కాంచి దీని మీద కండ్లమంట సార్ వాళ్ళకి, ఇద్దరు మంచిగా బతుకుతాండ్రు అని వానికి తాపేయడం, వానికి నేర్పేయడం, మంచి సంసారం సార్ వాళ్ళది, మధ్యవర్తులే. సో సంసారాలు కూలిపోవాలంటే పక్కోళ్ళు సార్, మా రిలేషన్ కాదు, వాళ్ళ లంబడోళ్ళు వాళ్ళ చుట్టాలు ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్. అది పండుగ చేసిందంటే తాగడానికి చాలా మంది వస్తారు అందరూ. అది దాని చేయి తక్కువ కాదు సార్, 1000 అయినా సరే పెడుతూనే ఉంటది. ఉట్టి హోలీ పండుగకే 10 థమ్స్అప్ తెచ్చి అందరు దాపిస్తారు సార్ గల్లీలా. మంచి వ్యక్తి సార్.